మీ లైఫ్ స్టైల్ని బ్రీఫ్గా చెప్పేసినట్టున్నాను నేను ఇంట్రోలో. అవును, కరెక్టేనా? కరెక్టే. సినిమా పీపుల్ కొంచెం భారీ గెటప్తో ఉంటారు, మీరు చాలా సాధారణంగా మోడర్న్ భారతీయుడిలా కనిపిస్తున్నారు. అంటే మొత్తం చూసేసిన తర్వాత ఇంకేముంది, అసలు జీవితం చూసేసిన తర్వాత దేని చూసి గర్వపడాలి నేను? అన్నీ ఆకలి, దరిద్రం, అవమానం అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడేదో అవకాశాలు వచ్చిన తర్వాత దీన్ని చూసి నేను గొప్పగా ఫీల్ కానీ నా గోల్ నేను చేరుకున్నా కానీ అప్పుడు అంత ఆ స్థాయికి నేను ఏదైతే గోల్ అనుకుంటున్నా ఆ గోల్ని చేరుకుని అట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను, ఒకవేళ లేకపోతే ఇట్లానే ఉంటాను. ఈ అవకాశాలు లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి పని చేసుకుంటాను. జీవితం కదండి, ఏం చూసుకొని గర్వపడాలండి? ఒక 5 నిమిషాలు గ్యారంటీ ఇవ్వలేదు లైఫ్లో. ఎందుకు ఇలా స్పిరిచువల్ అయిపోయారు? స్పిరిచువల్గా అంటే వేదాంతం కాదు, వాస్తవం జీవితం ఇది అంతే. జీవితాన్ని చూసిన వాళ్ళు ఎవరు అట్లా అనుకుని నా వరకైతే అందరూ అనుకోవాలని లేదు. నాకు ఎదురైన అనుభవాలు కానీ, నా పరిస్థితి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న సంఘటనలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ కానీ, నా స్నేహాలు కానీ, నా స్నేహితులు కానీ, అంతే నేను నడిచి వచ్చిన దారి కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. మీ గొంతులో గంభీరత్వం, మీ కళ్ళలో గంభీరత్వం, మీ అపీరెన్స్లో గంభీరత్వం, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. కానీ మనసు ఎంత సున్నితం, మాటలు చాలా సున్నితంగా ఉన్నాయి. అనుభవాల గురించి చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆహారాన్ని బట్టి మనిషిని అంచనా వేయకూడదండి ఎప్పటికి కూడా. కానీ నాకేంటంటే ఓకే, ఇది వచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు ఆ విలనిజం అన్నా కానీ, ఇది కానీ, కళ ఇదన్నా కానీ నాకు ఇంట్రెస్ట్. కాకపోతే మనసు రాటు తేలడం కానీ, మనసు సున్నితత్వం అవడం కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్లే ఉంటుంది. చూసిన జీవితం తాలూకు కానీ, ఎదురైన అనుభవాల గురించి కానీ. సో నేను అట్లనే ఇదైపోతాను. ఫస్ట్ నుంచి నేను ఎట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను నేను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు పోలీస్ గడుపుల్లో కనిపిస్తూ అంటూ గంభీరం ప్రదర్శించారు. ఒక్కసారి మీరు హ్యాపీగా నవ్వుతే చూడాలనుంది నాకు. దేవుడా, అదేం కాదు కానీ నవ్వడానికి నవ్వొచ్చిందా మీకు? అట్లా కాదు, నేను మంచి జోకర్ని, మంచి స్నేహితులతో ఉన్నప్పుడు కానీ అవన్నీ బాగా మంచిది ఉంటుంది. రొటీన్ ఇంటర్వ్యూస్ చేసేసి బాగా వెక్స్ అయిపోయి ఉన్నాను, నన్ను హ్యాపీగా నవ్వించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. అది మనకు జాత కాదు లేదు అసలు నవ్వు. ఓకే, కామెడీ రోల్స్ టచ్ చేయకపోవడానికి కారణం ఏంటి? టచ్ చేస్తానండి, కాకపోతే ఏంటంటే నాకు వచ్చే అవకాశాలను బట్టి నాకు అట్లా ఇదవుతుంది. నాకు అన్నీ కాకపోతే ఏంటంటే నాకు విలనిజం అన్నా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నా కానీ, సమాజంలో మంచి చెడు ప్రతినిధి విలనిజం. రకరకాల మనుషులు ఉంటారు. నాకు విస్తృత జనబాహుళ్యంతో సంబంధాలు కానీ, ఎక్కడైనా సరే జనంతో మమేకం అయిపోతాను కాబట్టి మనుషుల్లో ఉండే రకరకాల ఎమోషన్స్, ఆ విలనిజం ఉంటుంది. నోటితో మాట్లాడితే నోసోట్లు ఎక్కించడం కానీ, తేనె పూసిన కత్తిన మనస్తత్వాలు కానీ, మనుషుల్ని అసలు ఎంత దారుణంగా వంచే మనస్తత్వాలు చాలామందిని చూస్తాను. అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. హీరోగా ఇవన్నీ ఉన్నాయి మామూలే కానీ, సో ఆ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు చేయాలని, అది అట్లా నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఈశ్వరంగారావు గారు కానీ, అక్కడి నుంచి ఇప్పుడు దాకా నా లెజెండ్, నా ఆరాధ్య నటుడు కోట గారి దాకా, వాళ్ళ స్థాయికి వాళ్ళ పక్కన ఒక చోటు అట్లా అంటే వాళ్ళ నీడలో నిలబడే చోటున దొక్కితే చాలనేది నా గోల్. మరి సినిమాలు చేసినప్పటికీ సినిమాలు ఒక ఎత్తు అయితే లలితా జ్యువెలరీ స్పూఫ్ అనేది మరో ఎత్తు, అది బాగా క్లిక్ అయింది. రైట్, ఈ కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే లండన్ బాబులు సినిమా, చిన్నికృష్ణ గారు డైరెక్టర్, మారుతి గారు మొత్తం ఇన్ఛార్జ్ అంతానికి. సరే సినిమాలో అది ఆండవన్ కట్టెలు అని చెప్పేసి తమిళ సినిమా. దాంట్లో సిబిఐ అదే పాస్పోర్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన అద్భుతమైన నటుడు అసలు తమిళ్లో. తెలుగులో చేసేటప్పుడు ఎవడు చేయాలనుకున్నప్పుడు అప్పుడు వెంకటాపురం రిలీజ్ అయింది నాది. అది మారుతి గారు చూసి ఇతను పిలిపించండి అన్నారు. అది చూసిన తర్వాత మంచి ఆర్టిస్ట్ అతను, ఆయన పేరు ఏదో మలయాళీ, అతను కూడా ఏంది ఆ క్యారెక్టర్ నేను చేయాలి చేస్తే అది బాగా నచ్చింది వాళ్ళకి. తర్వాత దీన్ని ప్రమోట్ చేసే విషయంలో ఆలోచించి చిన్ని కృష్ణకి మంచి ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఫేమస్ లలిత జ్యువెలరీస్ ఆయన అంటే పెద్ద ఆయన అంటే మంచిది కదా, అట్లా దీన్ని చేద్దాం అనగానే మారుతి గారు భలే ఆలోచన చేసేద్దాం అని చేసి మీకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? అంటే నా గుండె అంటే నాకు చాలా ప్రేమ ఉండే బాబు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రంగస్థలం తర్వాత గుండ్లు కూడా చేయించుకొని ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అదండి, సో అట్లా అది యాడ్ తీయటం, అది బాగా పాపులర్ అవ్వడం, అసలు ఎంత వైరల్ అయిపోయిందండి బాబు. అసలు మారుతి గారు కానీ, చిన్నకృష్ణ గారు కానీ ఎంత హ్యాపీ. అసలు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి భలేగుందని. దాని తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి యాడ్స్ చేయడానికి? చాలామంది అడుగుతున్నారు కానీ అబ్బాయి మనం నేను చేయనయ్యా అట్లా సినిమా కోసం
చేశాను తప్పితే మీడిగా మాత్రం నేను చేయను. ఎందుకు అనుకున్నారా? ఎందుకంటే సినిమా బ్రతకాలి కదండి, ఏ సినిమా అయినా బ్రతకాల. నేను అనేది అదే, సినిమా పరిశ్రమ. యాడ్స్ చేయకపోవడానికి కారణం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు అంత ఇది లేదు. సో దాంతో నేను సినిమా యాక్టర్లు కూడా చేస్తారు. అవునవును, నాకు అంత పాపులారిటీ అంత గొప్ప ఇది లేదు కదా. అది ఎందుకంటే అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణం ఏంటన్నది అంటే అదేం పర్టికులర్గా ఏం కారణం లేదు. కాకపోతే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది మనం చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ కానీ అవి కానీ ఏదైనా తేడాలు వచ్చినాయి అనుకో, ఎందుకు వచ్చిన కూడా ఈ జాతర అంతా అసలు, అందుకని కొంచెం దూరంగా ఉంటాను. చాలా లోతుగా ఆలోచించారు. రైట్. ఈ మధ్యకాలంలో నేను చేసిన దాదాపు ఇంటర్వ్యూస్లో ఈ ఇండస్ట్రీ వల్ల ఇలా ఇట్లా స్పిరిచువల్గా మాట్లాడడం కానీ వేదాంతంగా మాట్లాడి ఏముందండి ఇంకా అంతా చూసేసాం కదా, సింపుల్గానే ఉండాలనిపిస్తుంది అన్న మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుచేత? ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలిసిన, ఇక్కడ ఇండస్ట్రీలో రావాలని ఇక్కడ ఏం చెప్పాలండి అసలు, ఎన్ని బాధలు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ అయితే పనులు దొరుకుతాయి కొద్ది గొప్ప, ఆర్టిస్టుల వాళ్ళని కానీ డైరెక్టర్ల వాళ్ళని కానీ ఎంత తపన పడి అన్నీ వదులుకొని వచ్చి ఊళ్ళోకి వెళ్ళలేక, చదువులు మానేసుకుని తినడానికి తిండి లేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, అవకాశాలు రాక, ఎన్ని ఇబ్బందులు అందరి జీవితాల్లో ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో భయంకరమైన సంఘటనలు ఉంటాయి తెలిసిన. ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చిందని నేను చెప్పుకోగలుగుతున్నా, కానీ అవకాశం రాక కొన్ని సందర్భాలు కొందరు అయితే ఆ టయానికి అన్నం టయానికి రూమ్కి వెళ్ళిపోయి ఏంది ఏదో వండి ఉంటారులే అని చెప్పేసి గౌకుని తినేసి, ఒక సందర్భంలో ఒక్కోళ్ళు అయితే వాళ్ళ అంట్లు మొత్తం అన్నీ కడిగేసి కుర్రోళ్ళై మొత్తం రూమ్ శుభ్రం చేసి అన్నం తినేసి వెళ్ళిపోవడం. ఇంకొక దారుణం ఏంటి తెలిసిన, పెళ్ళిళ్ళు జరుగుతుంటే సవేర ఫంక్షన్ హాల్ ఈసుపుగూడలో ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు భోజనాల టయానికి వెళ్ళిపోయి గౌక్కున తినేసి వచ్చేసే సందర్భాలు ఉంటాయి. ఎన్నో ఉండేయండి, నాకు తెలుసు.